అందరికీ నమస్కారం. రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు నీతి ఆయోగ్ గురించి, రాష్ట్రంలో ఉన్న అప్పుల గురించి వారికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరికీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉంది. ఈరోజు మనం వాస్తవాల గురించి మాట్లాడాలి అంటే, మన రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రము లోటు బడ్జెట్తో విభజించబడింది. మొట్టమొదటిగా ప్రజలు టీడీపీ కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అప్పటికే 10 సంవత్సరాలుగా మనకు హక్కు ఉన్న హైదరాబాద్ని వదిలేసి విజయవాడకి రావడం జరిగింది. అక్కడే ఎంత నష్టం మన రాష్ట్రానికి జరిగిందో ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఆ 10 సంవత్సరాలు మనకు ఆ హైదరాబాద్ నుంచి రావలసిన నిధులు కానివ్వండి, మన వాటా మనకి వచ్చి ఉంటే ఈరోజు మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి దిశలో ముందుకు వెళ్ళి ఉండేది. కానీ హఠావుడిగా విజయవాడకు రావడం, అక్కడ మనకు తెలుసు మన రాష్ట్రంలో వైజాగ్ తప్ప ఏ ఒక్క సిటీ కూడా అంత డెవలప్ అయి లేదు అని. మనకు ఆర్థికంగా నిధులను సంక్షేమించుకునే దానికి నిధులని మనం రిసోర్స్ని మనం ఆర్థికంగా దాన్ని పొందేదానికి ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకి ముందే తెలుసు. ఎక్కడ కూడా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఐటీ ఇండస్ట్రీస్ లేవు, రెవెన్యూ జనరేట్ చేసే మనకు రిసోర్సెస్ లేవని తెలిసి కూడా రాష్ట్రంలో ఏ విధంగా అప్పుడు ప్రభుత్వంలో రావడానికి ఆయన ఇచ్చిన హామీల గురించి ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. రైతు రుణమాఫీ అన్నారు, డ్వాక్రా రుణమాఫీ అన్నారు, ఎన్నో హామీలను ఇచ్చారు. మరి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అటువంటి లోటు బడ్జెట్లో మనకు ఎక్కడా కూడా ఆర్థికంగా మన రాష్ట్రానికి రెవెన్యూ జనరేషన్ లేదని తెలిసి కూడా ఏ విధంగా ఇన్ని హామీలను ఇచ్చారో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించారు. ప్రభుత్వంలో వచ్చేందుకు అబద్ధపు హామీలతో 2014లో అలాగే చేశారు. అప్పుడు కూడా ఎన్నో అప్పులను తీసుకొని వస్తూ మనకు రావాల్సిన హక్కు ఏదైతే ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి పట్టించుకోకుండా, మనకు రావాల్సిన నిధులను పట్టించుకోకుండా మరి అప్పులు చేసి అప్పుడు కూడా ప్రజలకి కూడా ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదు. ఆయన ఇచ్చిన హామీలను కూడా అరాకొరా తీరుస్తూనే ఏది కూడా కంప్లీట్ చేయని పరిస్థితి మనం చూసాం. మరి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే అన్నీ కూడా టెంపరరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ అప్పుడు చాలా చేయడం జరిగింది. మరి ఆ తరువాత 2019లో జగనన్నకి ముఖ్యమంత్రిని చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడైతే చేపట్టిందో అప్పటికే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉండింది. అసలు అప్పుడు ఖజానా నిల్గా ఉండింది, జీరోలో ఉండింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలకు ఇచ్చిన హామీల కోసం ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అది కూడా ఎప్పుడు ప్రజలకి తెలియనివ్వలేదు. ప్రతి ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చుకుంటూ వచ్చారు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే 2.5 సంవత్సరాల ఆయన హయామిలో 5 సంవత్సరాల పీరియడ్లో 2.5 సంవత్సరాలు కేవలం కరోనాతో చాలా ఇబ్బందులు పాల్పడ్డారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఏ ఒక్కటి కూడా ఎవరికి కూడా ప్రజలకి ముఖ్యంగా ఇబ్బంది కలగకూడదనేసి ఆయన అన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న, ప్రామిస్ చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని, నవరత్నాన్ని అందించారు.